ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా నిలిచారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణం కూడా చిన్న స్థాయిలో మొదలైంది. మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఇప్పుడు ఒక అద్భుతమైన సందర్భంలో మోడీ తన ప్రాథమిక రాజకీయ దశల గురించి ఒక నిజం బయటపెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పారు. ఈ మాటలు ఆయన వెలగపూడిలో జరిగిన అమరావతి 2.0 ఈవెంట్ లో పెద్ద ఎత్తున జనం మధ్య ప్రకటించారు. నేను గుజరాత్ సీఎం అయిన తొలి దినాల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ కి చేసిన పనులను జాగ్రత్తగా గమనించేవాడిని. తన పాలనలో టెక్నాలజీని ఎలా కలిపాడో ఆ పని విధానాన్ని నేర్చుకోవాలనుకుని చూస్తూ ఉండేవాడిని. ఆయన నిజమైన టాస్క్ మాస్టర్ అని మోడీ అన్నారు. ప్రపంచ స్థాయిలో ప్రభావం కలిగిన మోడీ ఇలా చెప్పడం చంద్రబాబు నాయుడు దశాబ్దాల పాలనకు గొప్ప గౌరవం అని చెప్పాలి. 1990లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పాలన విధానం ఈ కాలపు ఆధునిక పాలనకు దారితీసింది. అంతేకాక భారతదేశం నలుమూలలా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రేరణగా నిలిచింది. ఆ ప్రేరణ పొందిన వారిలో మోడీ కూడా ఒకరని ఆయన స్వయంగా ఒప్పుకోవడం విశేషం. తన ప్రసంగానికి ప్రత్యేకత కల్పిస్తూ మోడీ తెలుగులో ప్రారంభించారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అని చెప్పారు. మోడీ ఇలా తెలుగులో చెప్పడం అందరి మనసులను గెలుచుకుంది. ఈ మాటలు విన్న చంద్రబాబు నాయుడు కూడా ఆనందంగా, కొంచెం భావోద్వేగంతో ఆశ్చర్యంగా చూశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.